మిత్రులకి నమస్కారము. మా తాతగారుల నుంచి రాముల గుడి అయితేనేమి, ఆంజనేయస్వామి దేవాలయం అయితేనేమి, శివుని గుడి అయితేనేమి కేవలం కులవక్షతోనే మమ్మల్ని మానసికంగానూ వేధిస్తున్నారు. కుర్వ బాయ ఏ కులమనే కాదు, గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా అగ్రకులస్తులు. రాజ్యాంగం ప్రకారంగా, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారంగా మాకి గౌరవనీయులైన కలెక్టర్ గారికి వినతిపత్రం రూపంలో ఇచ్చినాము. ఈ వెంటనే మరి కలెక్టర్ సార్ని యాక్షన్ తీసుకొని ఇమీడియట్గా మాకు రక్షణ కల్పించి ప్రతి ఒక్కరు కూడా మీడియా మిత్రులు కూడాను సహాయం చేసి ఈ విషయాన్ని పైవారి దృష్టికి హోమ్ మినిస్టర్కి అయితేనేమి ప్రతి ఒక్క అందరికీ కూడా డిపార్ట్మెంట్ వ్యక్తులకి కూడా ఈ మీడియా మనకు రిక్వెస్ట్ చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో అందరినీ కూడా ఏ కులము మతము లేదన్నట్లుగా సమానంగా ప్రేమించినట్లుగాను చేయాలని తీసుకుంటున్నాం. గ్రామం కాంపల మండలము సత్యా జిల్లా. కానీ ఇంతకుముందు వరకు మేము అన్ని గుళ్ళకి దానికి దీనికి అన్నిటి వరకు పేయోళ్ళు మా తాతగారు ఇంటికి ఉండి ఇప్పటి నుంచి వరకు మామూలుగా బోయోలు కులాసాలు కాదు, కురువలు కానీ వాళ్ళు కలిపి అగ్రకులాసాలు అందరూ కలిసి కూడా మమ్మల్ని ఎటువంటి దాంట్లో కూడా ఊర్లో కారణాలకు కానీ దానికి కానీ దీనికి కానీ ఎటువంటి దాంట్లో కానీ మమ్మల్ని రానికుండా చాలా మానసికంగా గురి చేస్తున్నారు అందరిని. మా ఎస్సీ కులాలు దాదాపు 100 మంది దాకా 2 వెహికల్కి వచ్చినాము. అందుకని కలెక్టర్ సార్కి వచ్చి విన్నపత్రం అందజేసినాము. ఇప్పుడు మళ్ళీ దానికి పోయి ఎస్పీ గారికి కూడా ఒకటి ఇప్పుడు ఇవ్వాలనుకున్నాము. మళ్ళీ అట్లా ధర్మవరం ఆర్డీ సార్కి కూడా ఒకటి ఇవ్వాలనుకున్నాము. మళ్ళీ అట్లే డిఎస్పీ సార్కి కూడా ఒకటి అర్జీ ఫిర్యాదు కూడా ఒకటి చేయాలనుకున్నాము. చాలా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి దాదాపు అంటే మాకేదో కలెక్టర్ సార్ న్యాయం చేస్తారని ఇక్కడ వచ్చినాం సార్. మాది కనగానపల్లి మండలము కొండపల్లి విలేజ్ మాది. ఇక్కడ మా విలేజ్లో కుల వివక్షత రాజ్యమేలుతుంది. అందులో విషయం ఏంటంటే ఎస్సీ మాదిగలు గ్రామంలో వాళ్ళ పెళ్ళిళ్ళకి ఊరేగింపులు చేసుకోకూడదు. తర్వాత గ్రామంలో ఎన్నున్న దేవాలయాలు అంటే ఆంజనేయ స్వామి దేవాలయము, శివాలయము, రామప్ప దేవాలయము, కొండ మీద ఉన్న దేవాలయము, ఈ దేవాలయాలకి మేము ప్రవేశించడం నిషేధం. ఎందుకంటే మాకి స్వాతంత్రం వచ్చి దాదాపు 72 సంవత్సరాలు అయింది. మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కును కూడా మా గ్రామస్తులు కాలరాస్తున్నారు. మా పెద్దల కాలం నుంచి రామప్ప గుడి అంటే మాకి ప్రత్యేకమైన అభిమానము, దైవము. మాకి ఆరాధన దైవం అటువంటి రామప్ప స్వామి గుళ్ళకి మా పెద్దలందరూ కూడా 2 గుళ్ళు ఉంటే 2 గుళ్ళకి ప్రవేశించేవారు. ఇప్పుడు భక్తులు సహాయార్థము విరాళ చేత కొత్తగా రామప్ప స్వామిని నిర్మించి ఇక్కడ మీరు వస్తే ఎస్సీలంతా వస్తే రామప్ప స్వామి మైలు పడిపోతాడు, మీరు రాకూడదు అని మా ఊర్లో ఇదంతా పెద్దగా భూతద్దంలో పెట్టి సమస్యని చూస్తున్నారు. ఈ మధ్య కాలంలోనే మన పోయిన నెల అక్టోబర్లో 10, 11 ఆ తేదీల్లో మా ఊర్లో అదే రామప్ప గుడిలో విగ్రహావిష్కరణ తర్వాత ధ్వజస్తంభము కార్యక్రమం చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో అక్కడ వచ్చిన బ్రాహ్మణులు చెప్పిన విషయం ఏంటంటే ఇక్కడ 3 రోజులు ఈ కార్యక్రమం ఉంటుంది, ఈ 3 రోజులు పూజా కార్యక్రమాలు ఉంటాయి, ఈ 3 రోజులు సక్రమంగా చేసుకోవడం అని వాళ్ళు చెప్పడం. కానీ ఆ 3 రోజుల్లోనే మొత్తం ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆడబిడ్డలంతా వచ్చి ఒడిబియ్యం తీసుకొని వచ్చి ఈ గ్రామంలో గుడి దగ్గరకు వచ్చి విడిచి వెళ్ళాలనేది ఒక సాంప్రదాయం. అందులో భాగంగా మేము కూడా ఒక గ్రామస్తులమే. ఎన్నో మన తాతల కాలం నుంచి కూడా మేము ఆ గ్రామ నివాసులం. ఒకవేళ వాళ్ళ కులాలు వేరైనా మేము వేరైనా కానీ నివాసులమే. కానీ మమ్మల్ని మాత్రము మీరు ఆదివారం రండి, మేము రోజు పోతాము అని చెప్పారు. అది మేము దండోర వేయించారు. ఆ విషయాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకించాము. ఈ విషయాన్ని కూడా మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చి మాకు రక్షణ కల్పించి మేము దాదాపు ఒక 300 మందితో అక్కడ వెళ్ళి మేము కూడా మా ఆడబిడ్డలను అక్కడ స్వామివారి దర్శనం చేసుకొని వాళ్ళు చెప్పిన పద్ధతి ప్రకారము చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మేము కూడా ఈ సామాజిక న్యాయం కూడా మాకు కూడా ఇవ్వడం లేదు. అందులో భాగంగా సనాతన ధర్మంలో కూడా మేము కూడా ఏ దేవుడన్నా కూడా భక్తి మార్గంలోనే చూస్తాం. కానీ సనాతన ధర్మం ప్రకారం మాది కూడా హిందూ సంప్రదాయం ప్రకారము
మేము కూడా 21 రోజులు వాళ్ళైతే మమ్మల్ని పక్కన పెట్టినా కూడా ఆ సనాతన ధర్మాన్ని మేము పాటించి వాళ్ళు ఏదైతే మాకు మంచి 41 రోజులు కూడా ఏది కూడా గ్రామంలో ఏది కూడా మాంసం ఇలాంటివి ముట్టకూడదు అంటే మేము కూడా పాటిస్తున్నాము. ఇలాంటి కూడా మాకు భవిష్యత్తులో ఈ కార్యక్రమాలు కొనసాగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈరోజు ఇదే కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. తర్వాత ఇప్పుడు వెళ్ళి ఎస్పీ గారికి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ఆర్డీఓ గారికి డిఎస్పీకి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ సమస్యని మాకు ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ తీసుకొని మా సమస్యని వాళ్ళతో సామరస్యంగా మాట్లాడి వాళ్ళకి మాకు ఎటువంటి గొడవలు లేకోకుండా చేయాలని ప్రభుత్వాన్ని కోరడమైనది.